తీసుకుంటున్నారు అనేది మనకు స్పష్టంగా కనపడింది నిన్న. రైట్. మెరుపుల మహేష్ గారు, మీరు స్థానికులు, మీరు కానీ పసుపేటి సురేష్ గారు కానీ మీకే ఎక్కువ దాని ఇంపాక్ట్ ఏంటని తెలుస్తుంది. ఎందుకంటే మీ కళ్ళెదుట గడిచిన 2-3 దశాబ్దాలుగా చూస్తూనే ఉన్నారు. కొండ మీదకి వెళ్ళటం, అన్యమత ప్రార్థనలు చేసుకోవటం, ఉద్యోగాలు చేయటం, స్వామివారి ప్రసాదం ఇస్తే తిరస్కరించడం, హారతి ఇస్తే పక్కనకి నెట్టేయటం, తీర్థం వచ్చే టైంకి పక్కకి వెళ్ళిపోవటం, ఇవన్నీ చూశారు, మీరు చాలా సంఘటనలు చూశారు. ఇది ఒక రిఫార్మ్ అయితే నడిచింది అనుకోవచ్చా అక్కడ కొండ మీద? సార్, ముందుగా నాకు అవకాశం ఇచ్చిన ఇవ్వడానికి, అలాగే పండుగ ఇతర పార్టీ నాయకులకు కూడా శుభోదయం తెలియజేసుకుంటూ, సార్ డెఫినెట్ గా ఈ యొక్క ఏదైతే డెసిషన్ తీసుకున్నారో దాన్ని డెఫినెట్ గా మనం వెల్కమ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. కారణం అంటే ఈ డిమాండ్ ఏదో ఈ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది కాదు, మనము చూస్తున్నాము, మనం మాట్లాడుకుంటున్నాము. గత కొన్ని సంవత్సరాలుగా తిరుమలలో కానీ, తిరుపతిలో కానీ కొన్ని ప్రాంతాల్లో ఎవరైతే ఈ అన్ని మతస్థులు ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలు చేయడం, వాళ్ళకి ఆ దేవుడి మీద నమ్మకం లేకపోవడం, అయినా కానీ ఆడే ఉద్యోగం చేసుకోవడం, మళ్ళా కిందకు వచ్చి వాళ్ళు మళ్ళా వాళ్ళ యొక్క ఎవరైతే ఎవరినైతే వాళ్ళు అభిమానిస్తారో లేదా ఏ దేవుడినైతే వాళ్ళు పూజిస్తారో ఆ గుళ్ళకి వెళ్ళడం, అవన్నీ కూడా మనం తరచూ చూస్తూ వచ్చాం. సో అలాంటి దాని మీద డెసిషన్ తీసుకోవాలంటే కూడా చాలా మందికి మళ్ళా వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు అని చెప్పి గతంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా అలాంటి వాళ్ళకు కూడా ఏమీ నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. బట్ ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో దీని మీద ఒక బలంగా ఒక నిర్ణయం ఖచ్చితంగా మనం తీసుకోవాలా అనే ఉద్దేశంతో ఏదైతే నిర్ణయం తీసుకున్నారో అది డెఫినెట్ గా పార్టీలకు అతీతంగా అందరూ కూడా దీన్ని స్వాగతించాల్సిన అంశంగా నేను తెలియజేసుకుంటున్నాను. దానికి కారణం ఏంటంటే సార్, అది ఒక సపరేట్ మీరు చూసినట్టయితే టీటీడీ వ్యవస్థ మనకు అది చాలా డిఫరెంట్ గా అది వర్క్ చేస్తుంది. ఎందుకంటే అది ఆ నిధులతోనే మనకు దాదాపు తిరుపతి చుట్టుపక్కల డెవలప్మెంట్ కానీ, లేదంటే విశ్వవిద్యాలయాలు కానీ, లేదంటే హాస్పిటల్స్ కానీ అవన్నిటి కూడా డబ్బుల్ని తీసుకొచ్చి పెట్టడం జరుగుతుంది. సో గవర్నమెంట్ కూడా ఇప్పుడు వాళ్ళ మీద ఏమి చాలా ఆప్షన్స్ ఇచ్చింది మనకు. సో మీరు వినకపోతే కన్స్ట్రక్టివ్ చర్యలు అనేది డెఫినెట్ గా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. రెండోది ఇంకా చాలా క్లియర్ గా మీరు ఒకవేళ మీరు చేయదలుచుకోలేకపోతే ఏజ్ ఫ్యాక్టర్స్ మీద బీఆర్ఎస్ తీసుకోవచ్చు అని చెప్పింది. లేదు వాళ్ళేమి డిస్మిస్ చేయడమో లేకపోతే వాళ్ళని తీసేయడమో ఏమి జరగలేదు, మీరు వేరే చోటకి వెళ్ళి పని చేసుకోవాలో చెప్పింది. నాకు తెలిసి దీంట్లో ఎవరు ఎంప్లాయీస్ కూడా ఎవరైతే అలాంటి వాళ్ళు ఉన్నారో హ్యాపీగా వెళ్ళిపోవడమే బెటర్ తప్ప దీన్ని మళ్ళా దానిలో పెద్ద ఇష్యూ చేసి దీన్ని అదర్ పొలిటికల్ పార్టీస్ దీన్ని మళ్ళా మాట్లాడతారని అని నేనైతే అనుకోవట్లేదు. సో డెఫినెట్ గా ఈ ఒక డిసిషన్ ని కుటుంబ ప్రభుత్వం ఏదైతే తీసుకునిందో దాన్ని చాలా మంది యొక్క హిందువులు కానీ, నాకు తెలిసి హిందువులు మాత్రమే కాదు ఇతర మతస్థులు కూడా ఆ యొక్క నిర్ణయాన్ని హర్షిస్తున్నారు. కేవలం కొంతమంది తీసుకున్న నిర్ణయాల వల్ల వాళ్ళు చేసిన తప్పుల వల్ల ఎంటైర్ మతం ఇబ్బంది పడడానికంటే కూడా ఇలాంటి చర్యలు తీసుకోవడం వల్ల తప్పు చేసే అవకాశం కూడా కల్పించాలని అవకాశం కూడా వాళ్ళు తప్పు చేసే అవకాశం కూడా మీరు ఇవ్వకుండా ఉన్నట్టయితే అదే మంచిది కదా. వాళ్ళు అక్కడ వేసి వాళ్ళు వేరే మతాన్ని పూజిస్తూ ఉన్నట్టయితే ఇబ్బందిగానే ఉంటుందని కూడా ఇతర మతస్థులు కూడా దీని